నమస్తే. నేను జర్నలిస్ట్ దండు శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం ఏం చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు, అది అందరికీ తెలుసు, కానీ మీకే తెలియదు. డబ్బులు ఎవరికి ఊరికే రావని ఈ పదం పదే పదే తెలుగు మీడియాలో, డిజిటల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో పదే పదే వినిపిస్తుంది మనకి యాడ్ రూపంలో. ఆయన ఎవరో గారు కిరణ్ కుమార్ లలిత జ్యువెలరీస్ అనే పేరుతో ఒక బోడుగుండ ఆయన ఎప్పుడు వస్తుంటాడు. మనోళ్ళు ప్రజలు బయట జనాలు కూడా అనుకుంటారు బోడుగుండు యాడ్ అని. ఈ బోడుగుండు ఏం చెప్పిండు, డబ్బులు ఊరికే రావు ఎవరికి అనుకుంటేనే ప్రభుత్వానికి సంబంధించిన 15,39,00,000 రూపాయలని ఊరికనే తీసుకుండు. మరి ఆయనకైతే ఊరికే వస్తాయి, ప్రజలకు రావట కానీ ఆయనకు ఊరికే వస్తాయట. డబ్బులు ఎవరికి ఊరికే రావు తెలుసుకోండి ప్రజలారా. నా లలిత జ్యువెలరీస్లో వచ్చి బంగారం కొనండి, బయట షాపుకు పోయి సరిపోల్చుకోండి అన్నాడు. బయట షాపుకు పోయి మేము సరిపోల్చుకుంటాం, ప్రజలు పోల్చుకుంటారు, మీ షాపులో కొంటారు పక్కన పెడితే, మీరు మీ లెక్కలను సరిపోల్చుకోకుండానే 15,39,00,000 రూపాయలు ప్రభుత్వాన్ని టోకరా చేసి ప్రభుత్వాన్ని చీటింగ్ చేసి లబ్ధి పొందారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇది దిశ పేపర్ రాసింది. రావాల్సిన దానికన్నా 15,39,00,000 రూపాయలు ఎక్కువగా క్లైము. జిఎస్టీ రిటర్న్స్లో లలిత జ్యువెలరీస్ తప్పుడు లెక్కలు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. పక్క షాపులోనూ వెరిఫై చేసుకోండి అంటూ సూచనలు ఇచ్చే ఆయన జిఎస్టీ రిటర్న్స్లో తప్పుడు లెక్కలు చూపి అధికారులకు అధికారులకు దొరికిపోయారు. కాగ్ ఆడిటింగ్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తప్పుడు లెక్కలను వెరిఫై చేసి నా స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జిఎస్టీ విభాగాధికారులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. తప్పుడు లెక్కల్ని మీడియాలో ఆయన చెప్తుంటాడు సరిపోల్చుకోండి పక్కోళ్ళతోనని. ఈయన లెక్కలను సరిపోల్చుకోకుండా ప్రభుత్వాన్ని టోకరా చేసి చీటింగ్ చేస్తే వాళ్ళు సరి చేస్తారట. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. అరే నాయన, నువ్వు ఇచ్చే యాడ్లన్నీ దొంగ యాడ్లు అయ్యి నువ్వేం ప్రజల్ని నా షాపులో కొనుక్కొని పక్క షాపులో వెరిఫై చేసుకోండి అంటున్నావు. కానీ నీ లెక్కల్ని నువ్వు వెరిఫై చేసుకొని తెలిసే దొంగ లెక్కలు సమర్పించి 15,39,00,000 రూపాయలు ప్రభుత్వం సొమ్ముని టోకరా చేసిన. ప్రభుత్వ సొమ్ము అంటే అది ప్రజల సొమ్మే. నువ్వే మేరకు నాణ్యమైన బంగారం ఇవ్వగలుగుతావు, నువ్వు చెప్పే యాడ్లో ఎంత నిజం ఉందా అనేది దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి దిశ పేపర్ ఒక వార్త రాసింది. ఆడిటింగ్లో గుర్తించారట, జిఎస్టీలో మోసం చేసిండు, ఎక్కువ క్లెయిమ్ చేసిండట. ఇది ఎక్కడో లేదు, పంజాగుట్టలో లలిత జ్యువెలరీస్లో జరిగిందట. ఇది ఒక వార్తని దిశ ఇచ్చింది. ఇంకోటి, ఆ ఆరుగురు ఎవరు, సభ్యత్వ రద్దు, వేటు ఎవరిపైన, బడ్జెట్ సమావేశాల్లో కీలక పరిణామాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం. 60 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలంటూ కామెంటు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా లేదా యాదృచ్ఛికమా? ఆయన మధ్యలో ఉన్నదెవరు? గులాబీ లీడర్లో మొదలైన చర్చ. ఎవరుంటారు ఆ ఆరుగురు? ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పదే పదే ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. మమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండొద్దు అని ఒక 60 మంది ఎమ్మెల్యేలను రద్దు చేసి పడేస్తే సభ్యత్వాలు అయిపోద్ది, పేడ వదిలిద్ది అంటాడు. నువ్వు రద్దు చేయొచ్చు, రద్దు చేసిన తర్వాత ఎలక్షన్స్ వస్తే మిమ్మల్ని రద్దు చేస్తారు ప్రజలు, అది చూసుకోండి. కాకపోతే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఎవరు ఆ 60 మంది, ఎవరు ఆరుగురు అని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుందట, రాష్ట్రంలో ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎవరు ఆ ఆరుగురిని, ఆయన కంట్లో నలుసులేక మారిన ఆరుగురు ఎవరు, ఆ ఆరుగురినే ఎందుకు టార్గెట్ చేసిండు, ఆ ఆరుగురే ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నారా లేదా ఈయనకి ఆ ఆరుగురి పైన ఏమైనా వ్యక్తిగతంగా ఉందా? అసెంబ్లీలో మొత్తానికి అటు కేటీఆర్, హరీష్ రావు, పల్లారాజేశ్వర రెడ్డి, జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఇట్లా కొంతమంది పదే పదే ప్రజా సమస్యలైన ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరి ఈ ఆరుగురేనా తెలియదు, కానీ మొత్తాన్ని 60 మందిని సభ్యత్వాలే రద్దు చేస్తా అంటాడు, సస్పెన్షన్ కాదు. అంటే సభ్యత్వాలు రద్దు చేస్తే మళ్ళీ ఎన్నికలు రావా? ఎన్నికలు వస్తే ప్రజలు ఓటేయరా? ఓటేసినప్పుడు నీకే వేస్తారు అనుకుంటారా? మరి ఏందో ఆంభావం అహంకారం తెలియదు, కానీ అధికారం నెత్తికెక్కి ఇగో ఈ మాట్లాడుతున్నా తెలియదు. కానీ సభ్యత్వం రద్దు, వేటు ఎవరిపైన అని చెప్పి మీరు నిజంగానే సభ్యత్వాలు రద్దు చేయాల్సి వస్తే ఆరుగురు కాదు 10 మంది సభ్యత్వాలు రద్దు అవుతాయి. ఎవరా 10 మంది? కారు గుర్తుపైన గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ 10 మందిని మీరే ఇంటికి వెళ్ళి కండోలు కప్పారు కొంతమందికి. వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం ఉంది చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం. వాళ్ళ చేయండి, చేసి ఎలక్షన్స్కి పోండి. ప్రజలు ఏమనుకుంటున్నారో అప్పుడు మీకు తెలుస్తుంది.
ఇది చేయాల్సింది మీరు. 6 కాదు, అరడజన మంది కాదు సభ్యత్వాలు రద్దు అయ్యేది, 10 మంది అయితే మీరు నిజంగానే చిత్తశుద్ధి, మీరు నిజంగానే కమిట్మెంట్, మీ పార్టీ సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటే రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పైన స్పెషల్గా మళ్ళీ తెస్తామని మేనిఫెస్టోలో పెట్టిన దానికి నిజంగా కట్టుబడి ఉంటే 10 మంది సభ్యత్వాలు రద్దు అయ్యేది, 10 ఉప ఎన్నికలు వస్తాయి 10 ఎమ్మెల్యేలకి. ఇది మీరు చేయాల్సింది. నెలాఖరులోపు 4.5 లక్షల ఇంధనం ఇళ్ళు వస్తాయట. ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున నిర్మిస్తాం. 2 లక్షల వరకు రుణమాఫీ సైతం పూర్తి. సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. నెలాఖరులోపు 4.5 లక్షల ఇళ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూపాలపల్లి జిల్లాలో శనివారం మంత్రులు శ్రీధరబాబు, సీతక్కతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్కు 3,500 చొప్పున ఇళ్లు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1,50,000 ఇళ్లు మాత్రమే నిర్మించిందని, కానీ తాము మొదటి విడతలోనే ఏకంగా 4.5 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నట్టు వివరించారు. ఇది గత 10 ఏళ్లలో ఇచ్చిందే 1,50,000 ఇళ్ళు. అంటే ప్రజలకి అనేక లక్షల ఇళ్ళు అవసరమైంది, కానీ మీరు 4.5 లక్షలు ఇస్తారట. నియోజకవర్గానికి 3,500. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు ఉంటాయి. ఒక మండలానికి 700 ఇళ్ల చొప్పున ఇస్తారు. మరి ఎక్కడ వాటిని ఇస్తారు, ఎక్కడ సాటిస్ఫై చేస్తారు? ఇళ్ళు అవసరం చాలా వేలల్లో ఉంది, మీరు ఇచ్చేది చాలా వందలలో ఉంది. ఇది జరుగుతుంది. 4.5 లక్షల ఇళ్ళు అయితే ఈ నెలాఖరులో మొదటి విడతాట. మరి రెండో విడత మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? ఇదే సంవత్సరమా, మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళు గడిచిద్దా తెలియదు, కానీ మొదటి విడతలో 4.5 లక్షలు ఇస్తారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి చెప్పిండు. ఎల్ఆర్ఎస్ 3 నెలల్లో పూర్తవ్వాలని నిబంధనల ప్రకారమే స్థలాల క్రమబద్ధీకరణ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 నెలల్లో టార్గెట్ పెట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ ఎందుకు? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఇచ్చి ప్రజలకు ఏదో మేలు చేయాలని కాదు, ఎల్ఆర్ఎస్ ఇచ్చి ప్రజా సంక్షేమం అందులో ఏం లేదు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కాదు, ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం. ఈ ఎల్ఆర్ఎస్ నిజంగానే 3 నెలలు అమలు అయితే 10,000 కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఈ 10,000 కోట్ల పైనే ధ్యాస, ఆశ ఉంది తప్ప ప్రజల సంక్షేమం పైన ఆశ లేదు, ధ్యాస లేదు. నిజంగానే ప్రజల సంక్షేమం పైన ఆశ, ధ్యాస ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలి. అది 3 నెలలు పెడితే మీరు టార్గెట్ ఓకే, మా గురించి బాగానే ఆలోచిస్తుంది గవర్నమెంట్ అనుకోవచ్చు. మీరు పెట్టిన 3 నెలలు ఏంది? 10,000 కోట్ల డబ్బుల కోసం. దళిత బంధు దారి మళ్ళితే ఊరుకోం. యూనిట్లు అమ్మినా బదిలీ చేసిన చర్యలు వాటిని లబ్ధిదారులకు ఇచ్చేయాలి. వారంలోగా రెండో దశ నిధులు విడుదల చేస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండు. దళిత బంధు పథకం దారి మళ్ళితే ఊరుకోబోమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని రైతు వేదికలో శనివారం దళిత బంధు పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన ఆయన యూనిట్లో లబ్ధిదారుల వద్ద ఉన్నాయా లేదా, అవి దారి మళ్ళాయా అనే విషయాలపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతరులకు అమ్మినా లేదా బదిలీ చేసినా గుర్తించి వాటన్నిటిని వారంలోగా తిరిగి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారట. దీనికి సంబంధించి మరి వారంలోగా రెండో దశ నిధులు కూడా విడుదల చేస్తారట దళిత బంధుకు సంబంధించి. అంటే దళిత బంధు మళ్ళా అమలు చేయబోతారో, రెండో దశ నిధులు విడుదల చేయబోతారో. మొదటి దశలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర నిజంగా ఆ కిట్లు ఉన్నాయా లేవా అనేది, యూనిట్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయా లేదా అనేది చూడమన్నారట. ఇది ఒక వార్త. అయితే విదేశాలకు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా టూరు. అమెరికా, దక్షిణ కొరియాల పర్యటనట. ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంకు టీంతో భేటీ. సిటీ డెవలప్మెంట్, మూసీ అభివృద్ధిపై ఫోకస్. ఐటీ ఇండస్ట్రీ రంగాలపైన ప్రతినిధులతో చర్చలు. 10 రోజుల టూర్కు బయలుదేరిన ముఖ్యమంత్రి. ఇది ముఖ్యమంత్రి విదేశాలకు పోతుండు. ఇది ఒక వార్తను దిశ పేపర్ ఇచ్చింది. విభజన పరిష్కారానికి ఆఫీసర్ల కమిటీ అట. 2 రాష్ట్రాల నుంచి 3గురితో ఏర్పాటు. ఫస్ట్ మీటింగ్ కమిటీల కసరత్తు. సీఎం విదేశీ పర్యటన తొలి సమావేశం. విభజన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత పురోగతి. టీజీ డిప్యూటీ సీఎం నేతృత్వంలో మంత్రుల కమిటీ, ఇంకా ఖరారు కాని ఏపీ కమిటీ. ఇది మొత్తానికి విభజన సమస్యల పరిష్కారం కోసమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాభవన్కు వచ్చిండు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని మాట్లాడి ఆఫీసర్లతో మొదటగా ఒక కమిటీ వేయాలనుకున్నారు. ఆ కమిటీ ఏర్పాటైందారు. దానికి సంబంధించిన సమావేశం కూడా త్వరలో జరగబోతుంది. మరి సమావేశాలకే పరిమితమా, సమస్యలు పరిష్కారం అయితే లేదా అనేది చూడాలి. ఇది దిశకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం.
కృష్ణాలో సిరుల పంట కృష్ణానది పరివాహకంలో ఈసారి 100% సాగుకు ఛాన్స్ ఉందట. నిండు కుండల శ్రీశైలం సాగరు జూరాల జలాశయం నీళ్లు నిండుగా పంటలకు పండుగట. నాగరసాగర్ జలాశయంలో కూడా నిండిందట. శ్రీశైలం నిండింది, జూరాల నిండింది. మొత్తానికి కృష్ణాల నది జలాలు అన్ని ప్రాజెక్టులు నిండటం వల్ల ఈసారి 100% పంటలు వేసే అవకాశం వచ్చిందట. సాగుకు ఛాన్స్, దాంట్లో ఇబ్బంది లేదు, డోకా లేదు అని చెప్పి సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. చిన్న పెద్ద అనే ప్రాజెక్టులు, చిన్న పెద్ద అన్ని ప్రాజెక్టులు ఫుల్ అయినట. ముగిసిన క్రాప్ హాలిడే 14.5 లక్షల ఎకరాలకు 125 టీఎంసీలు సరఫరా చేసేలా ప్రణాళికలు. గోదావరి ప్రాజెక్టుల కింద 17,95,000 ఎకరాలకు 188 టీఎంసీలు. ఎగువ గోదావరిలో ఆశించిన మేర రాని వరదలు, దానితో పరివాహకంలో లోయర్ మానేరు వరకే సరఫరా. స్కీవం కమిటీ సమావేశంలో నిర్ణయించారట. మొత్తానికి కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలాగా ఉన్నాయట. కాబట్టి ఇటు సాగర్ కానీ శ్రీశైలం కానీ జూరాల కింద ఉన్న రైతులకు ఇబ్బంది లేదు, 100కు 100% పంటలు వేసుకోవచ్చు అని ఒక వార్తనైతే సాక్షి పేపరు ఇచ్చింది. ఇది సాక్షికి సంబంధించి. ఓకే, 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి కావాలి. జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశం. వేగంగా ప్రక్రియ చేపట్టాలి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. నిబంధనల ప్రకారమే క్రమబద్ధీకరణ, అక్రమాలకు తావు ఇవ్వద్దు, ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లొద్దు. ప్రజల సందేహాలను తీర్చేందుకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని సూచన. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ నుంచి సమీక్షించిన మంత్రి. ఖమ్మం నుంచి కాన్ఫరెన్స్లో పాల్గొన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 3 నెలల్లో అని టార్గెట్ అయితే పెట్టుకున్నారు డబ్బుల కోసం. ఈ ఎల్ఆర్ఎస్ అమలు. సార్వత్రిక ఎన్నికల్లో భారీగా అవకతవకలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.5% ఓట్లు పెరిగాయి. ఈసీ ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా. ఈవీఎంల యుగంలోనూ ఇంత వ్యత్యాసాలా? ఈ ఎన్నికల ఫలితాలు సరైనవేనా? కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ చెప్తుండు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు అనుమానం ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓట్ల శాతం, ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఓట్ల శాతానికి చివరకు వచ్చిన ఓట్ల శాతానికి 12.5% ఓట్ల తేడా ఉందట. అంటే 12.5% ఓట్ల తేడా ఉందంటే దాని వెనకున్న మతలబ్బేంది, దాని వెనకున్న అవకతవకలేంది, గందరగోళం ఏంది అనేది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ చెప్తున్నాడు. వాస్తవంగా 12.5% ఓట్ల తేడా అంటే మామూలు విషయం కాదు. రిజల్ట్ ఇటు దట్టు అయింది, అటు దిట్టు అయింది. మరి ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా ఆంధ్రప్రదేశ్లో, లేదా ఈవీఎంల స్వామ్యం ప్రభుత్వం ఉందా అనేది పెద్ద చర్చ జరుగుతుంది. 12.5% వాళ్ళు ప్రకటించిన దానికి తుదకు వచ్చిన ఓట్ల శాతానికి తేడా ఉంటే అది ప్రజాస్వామ్యం ఎట్లయింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎట్లయింది, ప్రజల అభిప్రాయం ఎట్లయింది, అది ఈవీఎంల అభిప్రాయం, ఈవీఎంల స్వామ్యాల ప్రభుత్వం అయిద్దా అనేది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ. దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల అవకతవకల వల్ల 79 సీట్లు బీజేపీకి ఎక్కువ వచ్చినాయట. ఈ పోలింగ్ శాతంలో మార్పులు చేర్పుల వల్ల. ఈ పోలింగ్ శాతం ఎందుకు మార్పులు చేర్పులకు జరగాల్సి వచ్చింది? ఈవీఎంల యుగంలో కూడా ఇది టెక్నాలజీ, డిజిటలైజేషన్లో ఏ సాఫ్ట్వేర్ ఇస్తే అదే బయటకు వస్తుంది. ఈ తేడా వచ్చే సాఫ్ట్వేర్ ఏమైనా ఇచ్చారా? ఆ తేడాలు, అవకతవకల గందరగోళాలు ఏమైనా జరిగినాయా? ఎందుకు ఈ రిజల్ట్ ఇట్లా వచ్చింది అనే దానిపైన అనేక రకాల అనుమానాలు, చర్చలు జరుగుతున్నాయి. దీనిపైన ఆయన నేను చెప్పిండు, సార్వత్రిక ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకొని ఆయన మాట్లాడండి ఎగ్జాంపుల్గా. కాబట్టి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో చర్చ జరిగే అవకాశం, దీనిపైన ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇవ్వాలి, స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఈ వచ్చే ఆరోపణలపైన క్లారిటీ ఇవ్వకపోతే ఈ అనుమానాలు, ఈ ఆరోపణలు, ఈ చర్చలు ఇవన్నీ ఎటెటో దారి తీస్తాయి. మొత్తానికి ప్రభుత్వానికి కూడా చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఈవీఎంల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అనేది కూడా ఒక చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుంది ప్రజలకి. కాబట్టి దానిపైన ఎన్నికల సంఘమే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు విడిన చిక్కులు, 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు. ఇక ఆగదట ఎల్ఆర్ఎస్. ఎందుకు ఆగిద్ది? 10,000 కోట్లు జమ చేసుకోవాలిగా, ఆగదుగా. మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ
ఈ ఈ ఈ ఏదైతే ఎల్ఆర్ఎస్ సిస్టమ్ తెచ్చినప్పుడు ఏమని విమర్శించింది? ఈవెన్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా కూడా ఏమని విమర్శించారు? ఎల్ఆర్ఎస్ అనేది ఒక బోగస్సు, ఎల్ఆర్ఎస్తోని బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇవ్వబోతున్నారు ప్రజలు, ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపైన 10,000 కోట్ల భారం వేస్తున్నారు, మేము వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇస్తామని చెప్పారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, ఇది అక్రమం అన్నారు. ఏదైతే మీరు అక్రమం అన్నారో, ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నారో, ఏదైతే ఉచితంగా ఇస్తున్నారో అదే ఎల్ఆర్ఎస్ని మక్కిగా అమలు చేస్తున్నారు ఇవాళ. అంటే దీని అర్థమైంది, అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా. 10,000 కోట్ల ఆదాయం కోసమే తపన పడుతున్నారు తప్ప పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల బాగు కోసం మీరు నిజంగానే ఆశిస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వాల. ఇస్తారా? మీరేదో అది ఒరగబెట్టినట్టు ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు. ఏంది నువ్వు ఆగేది? డబ్బులు వసూలు చేసేది ఆగేది ఆగపోతుంది. ప్రజల నుంచి ముక్కుబిండి డబ్బులు వసూలు చేయడానికి ఒక స్కీమ్ పెట్టి దాన్ని మీరే విమర్శిస్తారు, మీరే అమలు చేస్తారు, మళ్ళీ ఆగదంటారు. ఏంది ఆగేది? నువ్వేమైనా ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నావు ఆగదంటానికి? నువ్వేమైనా ఉచితంగా ఇళ్ళు కట్టించేస్తున్నావా? లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ఒక 20 లక్షలు, లేదా 2 లక్షలు 3 లక్షలు వేసినావా? ఇక ఆగదు. ఏంది ఆగేది? ఆగదు. వసూలు చేసే కార్యక్రమం ఎట్లా ఆగిద్ది? మీరు ఇచ్చే కార్యక్రమం అయితే అన్ని అడ్డంకులు వస్తాయి, ఆగుతాయి. కమిటీలు, సబ్ కమిటీలు వేస్తారు. క్యాబినెట్ సబ్ కమిటీ, రేషన్ కార్డులు ఇవ్వటానికి, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వటానికి క్యాబినెట్ సబ్ కమిటీ, రైతు భరోసా ఇవ్వటానికి క్యాబినెట్ సబ్ కమిటీ, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి క్యాబినెట్ సబ్ కమిటీ. వీటన్నిటిపైన అంటే ప్రభుత్వం ఇచ్చేదానికే సబ్ కమిటీలు వేసి టైంపాస్ చేస్తారు. ప్రభుత్వం వసూలు చేయాల్సిన దానికి సబ్ కమిటీలు ఉండవు, ఏది ఉండదు. అసలు మనం గతంలో ఏమన్నామని కనీసం సమీక్ష చేసుకోరు. ఇది అలా తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వం వ్యవహారం. దళాలకు తావివద్దట, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగనివద్దు, 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి, ఎల్ఆర్ఎస్పై కలెక్టర్కు పొంగులేటి ఆదేశం. ఇది ఒక వార్త అయితే, నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇళ్ళు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇంకోటి, గ్రాఫ్ తగ్గుతుందా? ఎన్నికలు జరిగిన సమయంతో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్ కొంత తగ్గినట్లుగా సమాచారం వస్తుంది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కారణం కాదు, అధిష్టానమే ప్రధాన బాధ్యత తీసుకోవాలట. అంటే మొత్తానికి ఏబిఎన్ రాధాకృష్ణ గారు సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కానీ తప్పు కానీ ఏమీ లేదు, గ్రాఫ్ అయితే పడిపోతుందని ఒప్పుకుంటుండు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఈ రోజుకి గ్రాఫ్ పడిపోతుంది. ఆ గ్రాఫ్ పడిపోవడానికి ముఖ్యమంత్రి కారణం కాదట, ఢిల్లీలో ఉన్న అధిష్టానం పెద్దలట. అంటే ముఖ్యమంత్రి కారణం కాదు, ముఖ్యమంత్రి పనితీరు కారణం కాదు, ముఖ్యమంత్రి వ్యాఖ్యల కారణం కాదు, ముఖ్యమంత్రి భాష కారణం కాదు, ఓన్లీ అధిష్టానం కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే వీళ్ళకి ప్రేమ, రేవంత్ రెడ్డి అంటే ప్రేమ. ఎందుకు ప్రేమ? ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి, ఇక చంద్రబాబు నాయుడు శిష్యుడు అయి ఉంటే సాలిగా వీళ్ళు ఓన్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టబొగుడుతున్నాం, అట్టబొగడాలి. ఆయన ఎంత చెడ్డ పని చేసినా, ఎంత మంచి పని చేసినా. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇలా వ్యాసం రాసిండు. కొత్త పలుక ఏదో అని చెప్పి గ్రాఫ్ పడిపోతుందట. ఆ పడిపోవడానికి అధిష్టానం కారణమట. పరిపాలన చేసేది అధిష్టానమా రేవంత్ రెడ్డి? ఇది ఆయన రాస్తున్న దీని మీద ఇక తెలంగాణ ప్రజల మనసుల్లోకి చొప్పించాలి. అంటే రేవంత్ రెడ్డి తప్పు కాదు అధిష్టానంది, రేవంత్ రెడ్డి తప్పు కాదు అధిష్టానంది. రేవంత్ రెడ్డి తప్పు ఎందుకు కాదు అనేది చెప్పడు. మీరు పట్టపగులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, ఆయన గుడెం మైపాల్ రెడ్డి కాదు కబ్జాల మైపాల్ రెడ్డి అని ఇదే రేవంత్ రెడ్డి విమర్శించుండు. పోచారం శ్రీనివాసరెడ్డిని మోసకారి, పంచకట్టులో మోసం చేస్తున్నావు, నువ్వు పంచకట్టడమే మా గ్రహచారం అయింది, మీ పంచకట్టే మా గ్రహచారం అయిందని ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శించను, దానం నాగేందర్ని విమర్శించను, కడియం శ్రీహాన్ని విమర్శించను. వీళ్ళందరినీ నువ్వు కండోలు కప్పి జాయిన్ చేసుకున్నావు. మరి ఇది అధిష్టానం చెప్పిందా? కండోలు కప్పి జాయిన్ చేసుకుని నువ్వు తిట్టిన వాళ్ళని, కబ్జాలు చేసిన వాళ్ళని, కబ్జా కోరులను జాయిన్ చేసుకొని కండవ కప్పి వాళ్ళకి సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళ ఇళ్ళకు పోయి విందు భోజనాలు చేయని చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గాలి కొదిలేయని చెప్పిందా? ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఒంటెద్దు పోకడల వల్ల కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి 10 ఏళ్ళు అవమానాలు ఎదురయ్యి అనేక కేసులు, అనేక ఇబ్బందులు పడ్డ కార్యకర్తలను గాజులు కొలేసి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇళ్ళకు పోయి విందు భోజనాలు చేసి నేను మిమ్మల్ని కాపాడుకుంటా, మీరు ఎప్పుడంటే అప్పుడు నా నడింట్లోకి రావచ్చు అని వాళ్ళకైతే అభయం ఇస్తావు, హామీ ఇస్తావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అపాయింట్మెంట్ ఉండదు, వాళ్ళని అవమానిస్తారు. ఇది కాదు ఆ కారణం గ్రాఫ్ పడిపోవడానికి. ఇది ఆంధ్రజ్యోతి చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ప్రజల్ని
ఒక తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తుంది. ఎన్డీఏ కూటమిలో ఎస్సీ కోటా సేగాట, సుప్రీంకోర్టు తీర్పుపై కూటమిలోని పలు పార్టీల నేతల బగ్గు, తీర్పుపై అప్పీల్ చేస్తామన్న కేంద్ర మంత్రులు చిరాకు అతవాలే. ఎన్డీఏ కూటమిలో ఎస్సీ కోటా, ఎస్సీల విభజన అనే దానిపైన సెగ వచ్చిందట. ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వం మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అని చెబుతుంది, మోడీతో సహా. ఒక ప్రధానమంత్రి హోదాలో ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మీటింగ్లో చెప్పిండు, నేను అభయం ఇస్తున్నా, ఎస్సీ వర్గీకరణకు నా పూర్తి మద్దతు ఉంటుంది, మీరు కొట్లాడండి అన్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది, అమలు చేసే అవకాశం. సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది వర్గీకరణ చేసుకోవచ్చు అని. కానీ ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న చిరాగ్ పాస్వాను, రామ్దాస్ అత్వాలే ఇద్దరు ఏం చెబుతున్నారు, మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కాదు, మేము మంత్రులుగా ఉండి కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామంటున్నారు. మరి దీనిపైన ఇవాళ మోడీ ఏం చర్యలు తీసుకుంటారు? మీరు అనుకూలమైనప్పుడు వాళ్ళు వ్యతిరేకం అంటున్నప్పుడు వాళ్ళని బర్తరఫ్ చేస్తారా క్యాబినెట్ నుంచి? ఆ ఇద్దరు మంత్రుల్ని ఎన్డీఏ కూటమి నుంచి తప్పిస్తారా వాళ్ళని? ఆ ధైర్యమో, ఆ దమ్ము, ఆ గట్స్ ఉన్నాయా? లేవు, ఉండవు. అంటే మొత్తానికి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారా? ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇక్కడ తెలంగాణలో ఉన్న మాదిగ సోదరులకి పెరేడ్ గ్రౌండ్ సాక్షిగా మోడీ ప్రధానమంత్రి హోదాలో వచ్చి హామీ ఇచ్చిండు, ఆ హామీ గండి కొట్టబోతున్నరా? మళ్ళా ఒకసారి మోసం చేయబోతున్నరా ఎస్సీ మాదిగ సోదరుల్ని? వర్గీకరణ ఏదో ఒక రూపంలో ఆపే ప్రయత్నం చేయబోతున్నరా? మరి ఆపే ప్రయత్నం జరుగుతుంటే ఆయన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఆ వ్యాఖ్యలు చేస్తే వాళ్ళపైన ఆయన చర్యలు తీసుకుంటారా? నిజంగానే మీకు ఎస్సీ వర్గీకరణ చేయాలి అని చిత్తశుద్ధి మోడీకి ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేస్తారంటే అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎస్సీ కోటా పైన మళ్ళా అనుమానాలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. ప్రజాపాలన పోలీసు రాజ్యమా? ప్రజా హక్కులపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం, అన్ని వర్గాల గొంతు నొక్కేస్తున్న సర్కార్. సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్టులే. నిరుద్యోగ పోరాటాలపైన నిర్బంధం, నియంతృత్వ పోకడలతో అన్ని వర్గాలపై కక్ష సాధింపు, రైతులు జర్నలిస్టులపైన లాఠీలు. ప్రజాపాలన పోలీసు రాజ్యమా? ఎస్, అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఇదే కథ చేశారు, ఈయన అదే చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మాది ప్రజాపాలన, ఇక్కడ ఎల్బీ స్టేడియంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే ప్రగతి భవన గేట్లను బద్దలు కొట్టిన, కంచెలను తొలగించిన అన్నాడు. ఏం చేసినావు? కంచెలను తొలగించి నీ ఇంటి చుట్టూ కంచెలు వేసుకుంటాయి. ఈడ కంచెలు తొలగిస్తే ఈడవుడు ఉండడా? ఈడ కంచెలను తొలగిస్తే ఏంది, తొలగించకపోతే ఏంది? ఎక్కడికక్కడ ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తారో వాళ్ళ ఇళ్ళ చుట్టూ కంచెలు వేస్తుంటారు. ఇక్కడ కంచెలు తొలగించి వాళ్ళని అరెస్టులు చేస్తుంటే లోపట వేస్తుంటాయి. ఇది ప్రజాపాలన ఎట్లయింది? పోలీసు రాజ్యం కాదా? ఏ చిన్న ధర్నాకు పిలిపించినా, నిరసనకు పిలిపించినా ఎక్కడికక్కడికి అరెస్టులు, ఎక్కడికక్కడ తీసిపోయి మహిళలను సైతం తీసిపోయి మధ్యరాత్రులు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టిన దాఖలాలని. ఇది ప్రజాపాలన కాదు, పోలీసు రాజ్యమే. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ అభియోగం చేసే నైతిక హక్కు లేదు, ఈ ఆరోపణ చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ లేదు. మీరు 10 ఏళ్ళు ఏడిచింది ఇదే, మీరు 10 సంవత్సరాలు ఏడిచింది, చేసిన ఘనకార్యాలు ఇయే. ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు ప్రజా గొంతు నిలిమేశారు, ప్రజా సంఘాలని నిర్వీర్యం చేశారు, ధర్నా చౌకుని లేకుండా చేశారు, అసలు ప్రతిపక్షాలే ఉండొద్దని, కార్మిక సంఘాలు ఉండొద్దని మీరు చేసిన దొరతనం, మీరు చేసిన దొర పరిపాలనే ఇవాళ అది కంటిన్యూ అవుతుంది. వీళ్ళు కూడా అదే చేస్తారు. కాబట్టి నమస్తే తెలంగాణ గారి బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయాలపైన మాట్లాడే నైతిక హక్కు లేదు. కానీ ఇప్పుడు చేస్తుంది అయితే పోలీసు రాజ్యమే, ప్రజాపాలన కాదు ముమ్మాటికి. ఎందుకంటే ఎక్కడా ప్రజలు గొంతెత్తే పరిస్థితి లేదు, ప్రజా సమస్యలు అట్లే ఉన్నాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అట్లే ఉన్నాయి, వాటిపైన మాట్లాడితే అరెస్టు. ఇది ఇలా తెలంగాణ జరుగుతుంది. పోలీసు రాజ్యమే, కానీ ఆ పోలీసు రాజ్యం పైన ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్కి కానీ నమస్తే తెలంగాణకు లేదు. మీరు కూడా మంత్రులు జిల్లాలకు పోతే ముందస్తు అరెస్టులు, అప్పుడు 10 ఏళ్ళు మీరు చేసిన ఘనకార్యం ఏంది? కేటీఆర్ జిల్లాల పర్యటన పోతుందంటే ముందస్తు అరెస్టులు, కొన్ని వందల పోలీసులు, వేల పోలీసులు గస్తీలు. ఆయన ఆకాశం నుంచి ఉడిపడ్డా అయాల మీరు చేసింది ఏంది? పచ్చి బాలింతల్ని ఖమ్మం జిల్లాలో 7 మందిని జైల్లో పెట్టలా మీరు? విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయలే, ఉద్యోగ సంఘాల నాయకులను అరెస్ట్ చేయలే, అనేక రకాల జర్నలిస్టులను అరెస్ట్ చేయలే. మీరు చేసిన ఘనకార్యాలు ఇంతకంటే దారుణంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఆ విమర్శించే అర్హత కానీ ప్రశ్నించే అర్హత లేదు. కానీ
మొత్తానికైతే ప్రజలకు ఉంది ప్రశ్నించే విమర్శించే అర్హత. ఇది ప్రజాపాలన కాదు, పోలీసు రాజ్యమే. రోతమాత పాతపాటట వ్యక్తిగత దూషణలకు వేదికైన అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరు. సభ్యుల గౌరవం గంగపాలు, సభానాయకుడిగా హుందాతనం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ హయాంలోనే సజావుగా సమావేశాలు, విపక్ష సభ్యులకు నాడు అభినందనలు. ఏనాడు చులకం చేయని బీఆర్ఎస్ పాలన గుర్తు చేసుకుంటారు రాజకీయ విశ్లేషకులట. ఏడుపుగొడ్డు ప్రభుత్వం అట. ఇది రోత మాటలు పాత పాట అంటే దానం నాగేంద్ర మన అసెంబ్లీలో డైరెక్ట్ ఒక వీధి రౌడీ లెక్క మాట్లాడి, వీధి రౌడీ భాషే అది. అసెంబ్లీ ఆన్ రికార్డు ఉంటుంది, కనీసం మైక్ ఆన్లో ఉందని కూడా సోయి లేకుండా బయటికి రాండి చూసుకుందాం, తిరగనియను, కొన్ని బాంట్ల బూతులు కూడా మాట్లాడి అవి మాట్లాడలేని పరిస్థితి అనమాట. ఇది దానిపైన ఒక వార్త రాసింది. ఇది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఖండించాలి. దీన్ని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ స్పీకర్ కానీ దాన్ని ఇంతవరకు ఖండించలే. ఇది చాలా దారుణమైన విషయం. అసెంబ్లీ వేదికగా ప్రజలు చూస్తుండగా ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో భాష మాట్లాడితే మరి ఇక దాన్ని చూసి కింద కార్యకర్తలు ఏమి నేర్చుకోవాలి, ప్రజలు ఏమి నేర్చుకోవాలి, అధికారులు ఏమి నేర్చుకోవాలి. కాబట్టి దాన్ని ఖండించాలా, ఆయన పైన చర్యలు తీసుకుంటే అట్లాంటివి మళ్ళీ కాకుండా ఉంటాయి. రేవంత్కు బుద్ధి చెప్తాం, అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన సీఎంపై ప్రైవేట్ టీచర్ల ఆగ్రహం, నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్త నిరసన, క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రైవేట్ టీచర్ల పైన ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముంది, ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చదువు ఏమొస్తుంది, అక్కడ అడ్మిషన్లు ఎట్లా పెరుగుతున్నాయి, మీరు ఇంత చదువులు చదివారు, మీ కాడికి ఎందుకు అడ్మిషన్ రాలేదని ప్రభుత్వ స్కూళ్ళ టీచర్లతోనే ముఖాముఖిలో మాట్లాడి నేను. కానీ మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యాఖ్యలు చేయకూడదు. మీరు నిజంగా వ్యాఖ్యలు చేయాల్సింది ఎవరి మీద? ప్రైవేట్ స్కూళ్ళు యాజమాన్యాలు జలగల్ లెక్క ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి, వాటిపైన ఉక్కుపాదం మోపుతూ అని వ్యాఖ్యలు చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలపైన వ్యాఖ్యలు చేయకుండా, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలని ఒక మాట అనకుండా శృతిమెత్తగా వాళ్ళని దువ్వే కార్యక్రమం చేస్తున్నాం. మీరు తిట్టాల్సి వస్తే, మీరు చర్యలు తీసుకోవాల్సి వస్తే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ల పైన కాదు చర్యలు తీసుకోవాల్సింది, తిట్టేది. మీరు తిట్టాల్సింది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలని. ఇవాళ ప్రజల రక్తాన్ని జలగలు తాగినట్టు తాగుతుంది. అటు నారాయణ, శ్రీ చైతన్య లాంటి అనేక విద్యా సంస్థలు, వాటిపైన పొల్లు మాట కూడా మాట్లాడట్లా మీరు. వాళ్ళు వేధించేది ఇవాళ ప్రజల్ని, వాళ్ళతోని ఇవాళ నష్టం ఉంది ప్రజలకి. ఆ ఫీజులపై నియంత్రణ లేదు, వాళ్ళ దోపిడీపై నియంత్రణ లేదు. అది మాట్లాడకుండా అందులో ఉపాధి కోసం పనిచేసే చిన్న చిన్న ఉపాధ్యాయులను మీరు తిట్టడం అంటే ఎంత అవమానించడం ఇది. మీరు ప్రభుత్వం ఉపాధి ఇవ్వకపోతే ఏదో ఒక ఉపాధి దొరికింది కాబట్టి 10,000కు 5,000కు పనిచేస్తున్నారు, వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు. వాళ్ళపైన చర్యలు తీసుకోండి. వీళ్ళకి మంచిగా జీతాలు వచ్చేటట్టు చేయండి, వీళ్ళ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకునేట్టు చేయండి. ఈ క్వాలిఫికేషన్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? జీతాలు తక్కువకు వస్తారు కాబట్టి. సరైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తీసుకుంటే జీతం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళు ఈ మతలబ్ చేస్తున్నాయి. మీరు దానిపైన తీసుకోవాలి చర్య. పేరెంట్స్ దగ్గర ముక్కుమండి డబ్బులు వసూలు చేస్తారు, అటు టీచర్లకు జీతాలు ఇయ్యరు, సరైన జీతాలు. పేరెంట్స్ని వేధిస్తారు, ఫీజులు వసూలు చేస్తారు. ఈ వాళ్ళపైన మీరు వ్యాఖ్యలు చేయాలి, వాళ్ళని విమర్శించాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. కానీ మీకు ఆ గట్స్ కానీ, ఆ ధైర్యం కానీ, ఆ దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళతోనే మీరు పొద్దున్నలైతే కలిసి తిరిగేది, వాళ్ళు మీ చుట్టూ తిరిగేది ఆ దోపిడీదారులే. కాబట్టి మీరు అది మాట్లాడకుండా రెక్కాడితే డొక్కాడిన ప్రజలు భుక్తి కోసం, వాళ్ళు ఉపాధి కోసం ఒక టీచర్ వృత్తిలో ఉంటే వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడతాను. దానిపైన బుద్ధి చెబుతూ అంటున్నారు, చెప్పాలి కూడా. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. వెలుగు చూద్దాం. ప్రాజెక్టుల ఫుల్లు, కృష్ణా బేసిన్లో జలాశయాలు కళకళ, శ్రీశైలం నాగరసాగర్కు భారీగా ఇన్ఫ్లో అట. 2 రోజుల్లో సాగర్ గేట్లు తెరిచే ఛాన్సు. గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే ప్రవాహాలు. నిండు కొండల ఎల్లంపల్లి ప్రాజెక్టు 42 టీఎంసీలకు చేరిన శ్రీరామ్ సాగర్. మొత్తానికైతే తెలంగాణ ప్రజలు, రైతులకి సంతోషకరమైన వార్త ఇది. తెలంగాణ రైతాంగానికి ప్రాజెక్టులు ఫుల్ అయినాయట. నాగరసాగర్ గేట్లు కూడా ఎత్తాల్సిన పరిస్థితి. ఆల్రెడీ శ్రీశైలం గేట్లు ఎత్తారు, నాగరసాగర్ కూడా ఫుల్ అయిందట, జూరాల ఫుల్ అయింది. ఈ 3 ప్రాజెక్టులు కృష్ణా బేసిన్కి సంబంధించిన ప్రాజెక్టులు మొత్తానికి ఫుల్ అయిపోయినాయి. ఆ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు ఈసారి 100% పండే అవకాశం ఉందట. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 గేట్లు ఎత్తారట.
10 గేట్లు ఎత్తితే కింద నాయర్ సాగర్ కూడా నిండి నాయర్ సాగర్ కూడా నిండే పరిస్థితికి వచ్చిందంటే నిండుకుండల శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పి ఇది మొత్తానికైతే 3 ప్రాజెక్టులు కృష్ణా నది కింద ఉన్న 3 అత్యంత పెద్ద ప్రాజెక్టులు 42 టీఎంసీలకు చేరిన శ్రీరామ్ సాగర్ కూడా నిండింది. ఇది రైతాంగానికి ఒక తీపి కబురు. సీఎం అమెరికా టూర్ తర్వాత కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్, మిగతా కార్పొరేషన్ పోస్టుల భర్తీ కూడా. ఆషాఢ మాసం ముగియడంతో పదవులపైన నేతల ఆశలు. ఢిల్లీలో ఆశావాహులు చక్కర్లు కొడుతున్నారట. సీఎం అమెరికా నుంచి ఆగస్టు 15 తిరిగి వస్తాడు. ఆ 15 తర్వాత అప్పటికి ఆషాఢ మాసం కూడా అయిపోయి శ్రావణ మాసం కాబట్టి కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు నియామకం, ఇంకా మిగిలిన కార్పొరేషన్ చైర్మన్ల నియామకం కూడా ఉంటుందట. దానికోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారట కాంగ్రెస్ పార్టీ క్యాడరు నాయకులు. ఇది ఎఫ్బీలో యాడను నమ్మి పెట్టుబడి పెడితే 2,15,00,000 రూపాయలు అంపట్టయినట. నకిలీ స్టాక్ మార్కెట్లో పైసలు పెట్టి మోసపోయిన టేకి 1930 కాల్ చేసి 28 లక్షలు ఫ్రీ చేయించిన పోలీసులు. లాభాల ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని హెచ్చరిక. ఇది ఫేస్బుక్లో యాడ్ని చూసిండట. మళ్ళీ ఆయన ఏది సాఫ్ట్వేర్ జాబు ఫేస్బుక్లో యాడ్ని చూసి మోసపోయి 2,15,00,000 పెట్టిండట పెట్టుబడి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే డబల్ వస్తాయంటే నమ్మిండు. 2,15,00,000 పెడితే గైబ్ అయిపోయింది. ఆ సైబర్ క్రైమ్ సంబంధించి 190 కాల్ చేసి ఒక 28 లక్షలు అయితే ఆపగలిగినట్టు. మొత్తానికైతే 1,80,00,000 దాకా ఊస్ట్ అయినాయి. ఇది ప్రజలు ఈ యాడ్లను చూసి ఈ సెల్లులకు వచ్చే లింకులు చూసి మోసపోవద్దని చెప్పి ఒక వార్తను వెలుగు పేపర్ ఇచ్చింది. ఇట్లా రోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్నాయి సైబర్ క్రైములు. కాబట్టి దయచేసి ప్రతిదీ మన సెల్ ఫోన్కి రాగానే దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి దాంట్లో చిక్కుకొని దాంట్లో డబ్బులు పెట్టి ఇబ్బంది పడొద్దు అనేది ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం కూడా కోరుకుంటుంది. కానీ ఇంకా మోసపోతూనే ఉండరు. దళిత బంధుపై ఎంక్వైరీ. యూనిట్ల లబ్ధిదారుల దగ్గర ఉన్నాయో లేదో, యూనిట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయో లేదో గుర్తించండి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండు. అవి వేరే వాళ్ళ దగ్గర ఉంటే తిరిగి లబ్ధిదారులకు అప్పగించండి. వారంలోగా ఊర్లన్నీ తిరిగి వివరాలు సేకరించింది. దళిత బంధు దారి మళ్ళితే ఊరుకునేది లేదని అధికారులకు హెచ్చరించారట డిప్యూటీ సీఎం. చింతకాని మండలం ఖమ్మం జిల్లాలో పథకం అమలుపై సమీక్ష చేసిన బట్టి అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. పల్లెలపై డెంగ్యూ పంజాట. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిరుటి కంటే ఈసారి సుమారు 50% ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట డెంగ్యూ మరణాలు నమోదవుతుండగా ఆందోళన కలిగిస్తున్నది. జ్వరాలతో దవాఖానలో వేల మంది అడ్మిట్ అవుతున్నారు. ఒక్క జులై నెలలోనూ 2,69,475 మంది జ్వరంతో బాధపడుతూ దవాఖానలకు వచ్చారు. ఇందులో కేవలం 14,470 మందికి డెంగ్యూ టెస్టులు చేయగా 1,617 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్టు అధికారిక లెక్కలు జరుగుతున్నాయి. నేడు జులైలో 937 కేసులు నమోదైనట్టు. పల్లెలపై డెంగ్యూ పంజా వేసింది. ఈ డెంగ్యూ పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడికక్కడికి దోపిడీ చేస్తున్నాయి. ప్రజల సొమ్ముని పీల్చి పిప్పి చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి లేదా మరి ఏం కానీ పోయిన సంవత్సరం కంటే డెంగ్యూ కేసులు పెరిగినాయి. హెల్త్ డిపార్ట్మెంటు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే డెంగ్యూతో ప్రాణాలు కోల్పోతున్నారు, పాపం ఆస్తులు కోల్పోతున్నారు, కుటుంబాలు అల్లకొల్లోలం అవుతున్నాయి. కానీ పెరుగుతూనే ఉన్నాయి కేసులు. దానిపైన మరి సమీక్ష ఉందా లేదా, ఆ నివారణ చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదా తెలియదు. కానీ మొత్తానికైతే డెంగ్యూ పంజా తెలంగాణ పల్లెలపైన పడిందట. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఎస్, ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.